బాలినేని శ్రీనివాసరెడ్డికి మాగుంట శ్రీనివాసరెడ్డికి వైఎస్ఆర్సీపీలో ఇక డోర్స్ క్లోజ్ అయినట్టేనా? బాలినేని శ్రీనివాసరెడ్డిని నిన్న తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా అవమానించారా? ఆ అవమానాన్ని తట్టుకోలేక బాలినేని శ్రీనివాసరెడ్డి ఇక నా జీవితంలో జగన్మోహన్ రెడ్డి గడప తొక్కను అంటూ శపథం చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. సార్, బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇంకా వైఎస్ఆర్సీపీలో డోర్స్ క్లోజ్ అయినట్టేనా? నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి అక్కడ గంటల కొద్దీ వెయిట్ చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దక్కక ఆయన ఘోరంగా అవమాన పాలయ్యారని, అందులో భాగంగానే ఆయన ఇంకా జగన్మోహన్ రెడ్డి గడప తొక్కను నా జీవితంలో అంటూ ఆయన శపథం చేసుకున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు, అసలు జగన్మోహన్ రెడ్డికి కానీ మిగతా వాళ్ళందరూ ఎవరికి అందుబాటులో లేరు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? ఇప్పుడు ఆ ఇద్దరు అనేది ఏముంటుందండి, ఒక 70-80 మందికి అదే పరిస్థితి ఉంటుంది. కాకపోతే 70-80 మంది వీళ్ళలాగా బయటకు వచ్చి మాట్లాడగలిగే అంత ధైర్యం కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు. మొన్న కాపు రామచంద్రారెడ్డి గారు ఆయన భార్యతో సహా వచ్చి అక్కడే మాట్లాడి వెళ్ళాడు. అవును, డైరెక్ట్గా చెప్పదలుచుకొని చెప్పేసి నేను ఏంటో నా పవర్ ఏంటో చూపిస్తానని. ఆలాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి అవును, అది తర్వాత వద్దాం. ఇప్పుడు ఈ వీళ్ళిద్దరి స్పెషల్ కేసెస్. ఒకటేమో మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి ఫ్యామిలీ ఒక డిఫరెంట్ ఫ్యామిలీ అండి. ఆ ఫ్యామిలీకి ప్రకాశం అండ్ నెల్లూరు జిల్లాలో తిరుగులేని మంచి పేరు ఉంది. అవును, అసలు వాళ్ళ పేరు చెబితే శత్రువు కూడా చేతులెత్తి దండం పెడతాడు. అసలు వాళ్ళ గురించి ఒక క్లిష్టమైన లేకపోతే తోలనాడే పరిస్థితి ఉండదు. ఏ రకమైన అంటే ఆరోపణలు కూడా చేయరు. వాళ్ళ ఫ్యామిలీ మంచిదండి, మాకు వాళ్ళకి అంత గిట్టుబాటు లేకపోయినా అంత మంచిది, కానీ వాళ్ళ ఫ్యామిలీ రాయల్ ఫ్యామిలీ అండి అని చెప్తారు. అది వాళ్ళ ప్రత్యేకత. ఆయన విగ్రహం అక్కడ నెల్లూరులో ఉందండి. ఒక మైనార్టీకి చెందిన సోదరుడు ఒక ఆయన ప్రతిరోజు మంచి కాస్ట్లీ దండ, మామూలుగా విగ్రహాలకి వాళ్ళ వర్ధంతులకో జయంతులకో దండ వేస్తారు, అయ్యే ఎండిపోయి అట్లా ఉంటాయి అంతే. కానీ ఈయనది అట్లా కాదండి. ఆ విగ్రహానికి ప్రతిరోజు ఫ్రెష్, మళ్ళీ మామూలుగా ఏదో బంతి పూల దండ కాదండి, కాస్ట్లీయెస్ట్ పూల దండ ప్రతిరోజు వేస్తాడు. ఎవరో ఆయన ఒక మైనార్టీ సోదరుడు. అట్లా వాళ్ళకి అభిమానులు ఉన్నారండి. అంతే, ఇవాళ ఒక రోజుతో అది తీరదు. ఆ విగ్రహం ఉన్నంతకాలం, ఆ వ్యక్తి జీవితం ఉన్నంతకాలం అతను వేస్తానే ఉంటాడు. ఒకవేళ అతను వెళ్ళిపోతున్నప్పుడు కూడా అతను చెప్పేది ఏంటంటే రాజకీయ పదవులు ఇవ్వవచ్చు కొడుక్కి. మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి విగ్రహానికి మాత్రం నాన్న దండ అయ్యి నీ జీవితకాలం అని అయితే చెప్పి వెళ్తాడు వారసుడికి. అట్లాంటి భక్తి ఉంది వాళ్ళ మీద, అభిమానం ఉంది. నేను చెప్పేది అది. అలాంటి అభిమానం ఉన్న వ్యక్తులు ఆ పార్టీలో ఇమడలేరా అనేది ఒక సందేహం ప్రజలకు కూడా వస్తుంది. ఎందుకంటే ఆయన చంద్రబాబు గారిని తిట్టమంటే తిట్టడు. అవును, వ్యక్తిత్వం ఉండాళ్ళు ఎవరు కూడా రాజకీయ ప్రయోజనాలు ఆశించి తిట్టరండి. అట్లా తిట్టిన వాళ్ళు రాజకీయాల్లో కాదు జీవితంలో కూడా వాళ్ళు నెగ్గుకు రాలేరు. వ్యక్తిత్వం లేకుండా ఊరికే తిట్టుతూ నాకు ప్రయోజనం అంటే నీకు 100 రూపాయలు ఇస్తాను తిట్టు అంటే ఇక నా వ్యక్తిత్వం ఏముంది అక్కడ? లేకపోతే నీకేదో ఆ పోస్ట్ ఇస్తా కాసేపు ఆ కుర్చీ మీద కూర్చోబెడతానంటే తిడితే వాల్యూ ఏముంటుంది? ఆయన తిట్లా, నువ్వు నాకు సీటు ఇవ్వకపోయినా సరే నేను తిట్టినా అన్నాడు. అట్లాగే ఆయన కందుకూరు ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ మహేందర్ రెడ్డి గారు కూడా తిట్లా. ఎందుకు చెబుతున్నా అంటే వ్యక్తిత్వం అనేది అక్కడ కనపడుతుంది. అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఇక్కడ ఇమడలేకపోతున్నారా వైఎస్ఆర్సీపీలో అనేది ప్రజలు అనుకుంటున్నారు. అట్లాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయనకి దగ్గర బంధువు అంటే బంధుత్వాన్ని పక్కన పెట్టండి, ఆయన కూడా ఒక వ్యక్తిత్వంతో రాజకీయాలు నడిపాడు. ఆయన మీద ఏ విధమైన ఆరోపణలు లేవు. మొన్న ఆయనకి సీట్ ఇవ్వకూడదని వైఎస్ఆర్సీపీలోనే కొంతమంది ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోనే ఆయన మీద ఒక దుష్ప్రచారం చేశారనేది ఆయనకి తెలిసి చెప్పటానికి వచ్చాడు ముఖ్యమంత్రి గారికి. నా మీద ఇలాంటి భూ కబ్జా ఆరోపణలు చేస్తున్నారు, మన పార్టీ వాళ్ళే కావాలంటే మీరు ఎట్లాంటి విచారణ అయినా వేసుకోండి, కావాలంటే నేను పార్టీ నుంచి అయినా బయటకు వెళ్ళిపోతా చెప్పడానికి వస్తే అది ఆయన వినటానికి కూడా ఇష్టపడలా. ఎవరినో ధనంజయ రెడ్డినో ఎవరినో కలిసి వెళ్ళమన్నాడంట. ఆయన ధనంజయ రెడ్డిని కలవాల. ఎందుకు కలవలేదంటే ఆయన కలవాల్సిన వ్యక్తి
జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చాలా దగ్గర బంధుత్వం ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి విపరీతమైన గౌరవం. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నన్న వాళ్ళ అమ్మన్న వీళ్ళంతా బంధుత్వాలు. దానికి తోడు ఇంకా చిన్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఫస్ట్ నుంచి ఆయన ఆ పార్టీ పెడతానే చేరిన వ్యక్తి. ఆయన అన్ని కష్ట నష్టాలు అనిపించాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన చెప్పుకోలేని రోజున ఎవరికో XYZకో గోడకో చెట్టుకో చెప్పి వెళ్ళటం ఆయనకి స్థాయికి తగిన విషయం. ఇప్పుడు ఎవరినో కలవటం అంటే ఆయన ఒక చెట్టుకు చెప్పుకోమన్నట్టే ఉంది అక్కడ. కాబట్టి అది అట్లాంటి అవమానం ఆయన దిగమింగుకుని వచ్చేసాడు. వచ్చి ఆయన ఒంగోలులో ఉంటున్నప్పుడు యాదృచ్ఛికంగా ఈ వైఎస్ సుబ్బారెడ్డి గారి తల్లికి అనారోగ్యం అయితే విజయం గారు వాళ్ళ చెల్లి అత్తగారే కదా ఆమె పలకరించడానికి వెళ్ళి వచ్చాం కదా అని బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కూడా పలకరించడానికి వెళ్ళిందంట. ఆమె అందరినీ కావాలని కోరుకునే మనిషి విజయం గారు. అది రాజశేఖర రెడ్డి గారి నుంచి ఆమెకు వచ్చిన బాధ్యతలు అవన్నీ, కుటుంబాలు, బంధుత్వాలు, ప్రేమలు, మన అభిమానులు ఎక్కడుండా వెళ్ళాలి, కలవాలి, వాళ్ళతో మనం కష్ట నష్టాలు షేర్ చేసుకోవాలని మనస్తత్వం విజయం గారికి ఉంది. వెళ్ళి పలకరించడానికి వెళ్తే విజయమ్మ గారుకి ఆయన చెప్పుకున్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ముందు. అక్క అంటాడు, మరి వదిన గారు అంటాడు తెలీదు, నా పరిస్థితి ఇట్లా అయింది అక్క, నేను వెళ్ళాను, జగన్ కలవలేదు, నా కళ్ళ నీళ్ళ పర్యంతం అయిపోయాను, ఎవరినో కలవమన్నాడు, నేను వెళ్ళి వాళ్ళని కలవటం ఏంటి, నా బాధలకి నేను ఏదైనా ఉంటే తనకి చెప్పుకుందామని వెళ్ళాను, నన్ను కలవటం కూడా ఇష్టపడు, తమ్ముడు నీ పరిస్థితి ఏంటి, నాకు అంతకన్నా వరస్ట్గా ఉంది నా పరిస్థితి అని ఆమె చెప్పుకుని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను. ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకున్నారన్న. అది పరిస్థితి మనకు తెలిసిన విషయం. విజయం గారు అయితే బాధపడుతున్న విషయం నిన్న నేను ఒక సోషల్ మీడియాలో చూశాను. రాజశేఖర రెడ్డి గారి సొంత చెల్లెలు చెప్పింది, చాలా చాలా మనిషి మదన పడిపోతుందని చెప్పింది. కొడుకుకి కూతురికి వచ్చిన స్పర్ధలు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఆమె తట్టుకోలేకపోతుందని. అంటే ఆమె కూడా దాన్ని కన్ఫామ్ చేసిందంటే విజయం గారి బాధ ఎలాంటిది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని మొన్నేమో సీటు బాలినేని గారు వెళ్ళి సాధించుకొచ్చాడు అని చెప్పారు మాగుంటకి. సరే అనుకున్నాం, సంతోషించాం. ఎవరమైనా వాళ్ళిద్దరికి కూడా అసలు ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, చాలామంది అభిమానులు ఉంటారండి. ఎవరైనా వ్యక్తిగతంగా మంచి మనిషిని ఎవరైనా గౌరవిస్తారు, ప్రేమిస్తారు, చెడ్డ వాళ్ళని ఎవరైనా ద్వేషిస్తారు. అట్లాగే అనుకున్నాము నిన్న. కానీ మళ్ళీ వచ్చిన న్యూస్ చూస్తే బాధేసింది. ఆయన నిన్న మళ్ళీ గేటు దగ్గర పడిగాపులు పడాల్సి వచ్చిందని. అప్పుడు కేసీఆర్ గారు గేటు దగ్గర కనుక ఆయన గద్దర్ గారు గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు మంచి మనిషి గద్దరు, ప్రజల మనిషి, 3 గంటలు ఉండి ఎండలో ఆ కుర్చీ వేస్తే ఎవరో ఆ కూర్చుని స్టూల్ మీద గడ్డం కింద కర్ర పెట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అట్లా ఆయన నిన్న పాపం మనసు బాధపడి ఇంకా నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా హైదరాబాద్ వచ్చేసాడు. ఎందుకు, కొంత మనశ్శాంతిగా ఉండాలని. అయితే అక్కడికి వెళ్ళని కూడా చెప్పాడంట. వెళ్ళని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. పదే వ్యక్తిత్వం ఉండాలి, అవమానాలు పడరండి నిజాయితీగా కలిగిన వాళ్ళు. అందులో ఇవాళ ఇంకొకటి ఏంటంటే షర్మిలమ్మ వచ్చేస్తుంది. షర్మిలమ్మ ఇవాళ రేపా అన్నట్టుగా ఉంది ఆ పరిస్థితి. షర్మిలమ్మ వచ్చినప్పుడు షర్మిలమ్మ దగ్గరికి వెళ్తారు, ఎండినా తడిసినా షర్మిలమ్మతో ఉంటారు. ఎందుకంటే ఆ కుటుంబానికి వీళ్ళు భక్తులు, అభిమానులు. అట్లా అతను ఏం చెప్పాడు, ఆర్కే మంగళగిరి ఎమ్మెల్యే గారు రాజీనామా చేశాడు, ఎక్స్ఎమ్మెల్యేనే ఆయన. నేను షర్మిలక్క ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం. చాలామంది అది షర్మిలక్క తీసుకునే నిర్ణయాన్ని బట్టి నేను చెబుతానంటారు. ఆమెకి ఇష్టం, వీళ్ళకి ఇష్టమైన నిర్ణయం తీసుకుంటే చేరతారు. ఆమె ఏదైనా తీసుకుని చేరరు. అట్ట కాకుండా అన్కండిషనల్ బేషరతుగా నేను షర్మిలక్కను నమ్మి షర్మిలక్కల అడుగులో అడుగేసుకుంటా వెళ్తానని చెప్పాడు. అట్లాగే వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా తయారవుతారు, అంతే కదండి. ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో ఎమ్మెల్యేపోతున్నారో కంపెనీలో, ఆయనతో పాటు సేల్ చేయలేకపోతున్నారు, వాళ్ళకి కనపడేది రాజశేఖర రెడ్డి గారు షర్మిలలో కనబడతాడు. షర్మిలకి వెళ్తారు సహజం. షర్మిల ఎవరిని కాదనే పరిస్థితి ఉండదు. వాళ్ళ నాన్నగారు అయితే ఏ బాటలో నడిచాడో షర్మిలం కూడా అదే బాటలో నడుస్తుంది. అధికారం ఇప్పుడు ఇమ్మీడియట్గా వస్తుందా రాదా అనేది ఆమె కన్సర్న్ కాదు. ఆమెకి తన్ని ఇబ్బంది పెట్టి తన్ని అవమాన పాలు చేసి అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దిగటం ఆమె ప్రథమ ధ్యేయం. వాళ్ళ పార్టీది కూడా అదే, కాంగ్రెస్ది కూడా. కాబట్టి ఆ ఒక్క లక్ష్యంతోనే ఆమె పనిచేస్తుంది. కాబట్టి ఆమెకేమి డిసప్పాయింట్మెంట్ ఉండదు ఏ రిజల్ట్ వచ్చినా కూడా. ఆయన దిగిపోతే చాలంటది అంతే. అది అది కాంగ్రెస్లో ఇంకో చీఫ్ మినిస్టర్ వస్తాడా, లేకపోతే జనసేన అతను ఉపయోగించుకుంటాడు ఈ అవకాశాన్ని, తెలుగుదేశం ఆయన ఉపయోగించుకుంటాడా, ఆమెకు అనవసరం. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ పదవిలో ఉండకూడదు, ప్రజలకు అన్యాయం జరగకూడదు, మంచి పరిపాలన రావాలి.
అంతే, అదొకటే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణ.